పేద ప్రజలకు వైద్యం దూరం కాకూడదనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పవర్పేట క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బడేటి చంటి శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరాల్లో వైద్యుల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన కొన్ని రక్త పరీక్షలను కూడా చేశారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. ఏదైతే ప్రతి గురువారం కూడా ఏలూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించడామో దానిలో భాగంగా మరి ఈ వారం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి రమ్మారమి 6 నెలలైంది. ఫిబ్రవరి 12 నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు వేడుకలు చేసుకొని ఉంటారు. మరి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున మరి మెడికల్ క్యాంప్ పెడదాం, ప్రతి గురువారం కూడా పెడదాం అనేది, అంటే ఆ రోజు ఆ ఒక్కరోజే పెడదాం అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 12 పెడతాం జరిగింది. ఆ రోజున స్పందన చూసిన తర్వాత ప్రతి వారం కూడా మనం క్యాంప్ నిర్వహిస్తే బాగుంటుంది, పేషెంట్లు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వీళ్ళందరి మనసులో కూడా వచ్చిన ఆలోచనని మరి ఆచరణలో పెట్టినప్పుడు దాన్ని ప్రతి గురువారం కూడా వీళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఏదైతే ఆశ్రమంలో ఉన్న డాక్టర్లను అనుసంధానం చేసుకుని ఏలూరు ప్రజానీకానికి వైద్యం అనేది ఎంతో కొంత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి నిర్వహించడం జరిగింది. అది చక్కగా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి గురువారం కూడా క్యాంప్ ఆఫీస్ని ఒక హాస్పిటల్గా భావించి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు వైద్యం కూడా చూస్తూ ఇతరాత్ర ఏదైనా స్కానింగ్ చేయించాలన్నా, బ్లడ్ టెస్ట్ చేయించాలన్నా కూడా కొన్ని బ్లడ్ టెస్టులకు సంబంధించి ఇక్కడే చేయడం జరుగుతుంది. వాళ్ళకి అదేవిధంగా స్కానింగ్ చేయించాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి అనుసంధానం చేసుకున్నామో అక్కడ కూడా తీయించి వాళ్ళకి తదుపరి వైద్యం ఏదైనా ఉందంటే వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలా చేయటం వల్ల మాకు కూడా ఆత్మసంతృప్తి ఉంది. ఏలూరు ప్రజానీకానికి కూడా ఎవరైతే పేదరికంలో ఉండి మందులు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళు మందుల కోసం ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా తీసుకెళ్తున్నారు. మరి ఇది ఎప్పుడూ కూడా వినూత్నంగా ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం ఏలూరులో నిర్వహించాల. మరి మా మదిలోకి వచ్చిన ఆలోచనతో తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా కార్యకర్తలతో పాటు ఏలూరు ప్రజలు కూడా సంతోషిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.